బిగ్ సినిమా. నేను రత్న. ఈ ఇయర్ ఇండియా వైడ్ గా వచ్చిన టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ లో తెలుగు సినిమాలు ఎన్నుంటాయి? కనీసం ఒక 2-3 ఉండొచ్చు అనుకుంటున్నారా? అయితే డౌట్ లేకుండా మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే 2-3 కాదు కదా, కనీసం ఒక్క సినిమా ప్లేస్ ఫిక్స్ చేసుకోలేదని చెప్పేస్తుంది క్రేజీ వెబ్సైట్ IMDb. ఇంతకీ మన సినిమాలని కాదని టాప్ 10 లో నిలిచిన ఆ సినిమాలేంటో చూసేద్దామా? ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా ఈ ఏడు టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ లో ప్లేస్ దక్కించుకోలేదంట. ఇది కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని చెప్పేస్తుంది మోస్ట్ పాపులర్ వెబ్సైట్ IMDb. అయితే తెలుగు సినిమా ప్లేస్ దక్కించుకొని ఈ లిస్ట్ లో హిందీతో పాటు తమిళ, కన్నడ సినిమాలు హవా చూపెట్టడం విశేషం. ఇక IMDb ఈ ఏడు వదిలిన ఆ టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ ఏంటో చూస్తే మొదటి ప్లేస్ కొట్టేసిన సినిమా సయారా. మోహిత్ సూరి దర్శకత్వంలో అనీత్ పడ్డా, అహాన్ పాండే జోడీగా కనిపించి జూలై 18న ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మ్యూజిషియన్, జర్నలిస్ట్ మధ్య సాగే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి ఏకంగా 500 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఉగ్ర రూపం చూపిన మహావతార్ నరసింహ రెండో ప్లేస్ కొట్టేసింది. ఒక IMDb ఇయర్ ఎండ్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న తొలి యానిమేటెడ్ సినిమా ఇదే కావటం ఇక్కడ విశేషం. ఇక విక్కీ కౌశల్ చావా మూడో ప్లేస్ కొట్టేగా కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 4వ స్థానాన్ని పట్టేసింది. అయితే కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన కూలీ ఏకంగా 5వ స్థానాన్ని కబ్జా చేయడం కాస్త ఆశ్చర్యమే. ఇక ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ అటు 100 కోట్ల వసూళ్లతో పాటు ఇటు మోస్ట్ పాపులర్ ఫిలిమ్స్ లిస్ట్ లో 6వ స్థానాన్ని దక్కించుకోవటం చూస్తే ఈ కాలీవుడ్ కుర్ర హీరో వచ్చే రోజుల్లో సౌత్ ఇండస్ట్రీని ఏలేట్టే కనిపిస్తున్నాడు. ఇక ఈ లిస్ట్ లో అమీర్ సితారే జమీన్ పర్ 7వ స్థానంలో నిలిస్తే దేవా 8, రైడ్ 2 9, లోకా చాప్టర్ 1 10వ స్థానాన్ని కొట్టేశారు. ఇలా హిందీ నుంచి 5, తమిళ నుంచి 2, కన్నడ నుంచి 2, మలయాళం నుండి ఒక్క సినిమా పాపులర్ ప్లేస్ దక్కించుకుంటే మన తెలుగు సినిమా అసలు సోదిలో లేకుండా పోవటం టాలీవుడ్ ఆడియన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేసేసింది. అందని ద్రాక్షలో ఉన్న 500 కోట్లని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య. ఆ క్రమంలో పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ ని పరుగులు పెట్టించాడు కూడా. కానీ తాజా ట్రెండ్ చూస్తుంటే బాలయ్య ఆ ఫిగర్ అందుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తుందట. అవును, అదే రోజు అఖండ 2కి పోటీగా మరిన్ని మూవీస్ బరిలో దిగబోతున్నాయి. మరి ఇంతకీ బాలయ్యని అడ్డుకుంటున్న ఆ సినిమాలేంటి? మొదటి రోజే మినిమం 100 కోట్లు కొట్టేయాలి. ఇది మన కుర్ర హీరోల ఓపెనింగ్ లెక్క. కానీ బడా స్టార్స్ అని చెప్పుకునే మన వెటరన్ హీరోలు మాత్రం ఎప్పటికీ మొదటి రోజు 20-30 వస్తే చాలనుకునే పరిస్థితి. ఉన్నంతలో ఒక్క వెంకీమామ ఒక్కడే సంక్రాంతికి వస్తున్నామంటూ 300 కోట్లని టచ్ చేశాడు. మిగతా చిరు, నాగ్, బాలయ్యలు మాత్రం ఇప్పటికీ 100 కోట్ల క్లబ్లోకి చేరటానికి ఆపసోపాలు పడుతున్న వాళ్లే. అయితే కలిసొచ్చిన కాంబో, కుదిరిన కంటెంట్, పెట్టిన బడ్జెట్, ఫ్యాన్స్ లో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్, ఆడియన్స్ లో కనిపిస్తున్న ఈగర్నెస్, ఇలా అన్ని లెక్కేసుకొని ఈసారి ఈజీగా 100 కాదు ఏకంగా 500 కోట్ల క్లబ్లోకి స్కెచ్ వేశాడు బాలయ్య. అనుకున్నట్లుగా 5న వస్తే అది పాసిబుల్ అయ్యేదేమో కూడా. కానీ 12కి పోస్ట్పోన్ అవటంతో తెలుగులో పోటీ లేకున్నా కర్ణాటకలో దర్శన్ డెవిల్ సాలిడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవటం, హీరో జైల్లో ఉన్న ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేయటం, రిషబ్ శెట్టి, శివరాజ్ కుమార్ల సపోర్ట్ చూస్తే అఖండ 2 సినిమాలో డెవిల్స్ తోనే కాదు కన్నడలో డెవిల్ తోనూ పోరాడాల్సి ఉంటుంది. ఇక తెలుగులో వెనక్కి తగ్గినా తమిళనాట తగ్గేదేలే అంటూ నరసింహాని భారీ లెవెల్లో మళ్లీ వదులుతున్నాడు తలైవా. ఇక తెలుగులోనే వెనక్కిపోని కార్తీ వాతియర్తో తమిళనాట గట్టి వసూళ్లే కొల్లగొట్టేలా కనిపిస్తున్నాడు. మరోవైపు డిసెంబర్ 5నే వచ్చిన దురంధర్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని దంచుకొడుతూ 300 కోట్ల వైపు దూసుకెళ్తుంది. ఇలా పాన్ ఇండియాలో క్రూషియల్ స్టేట్స్ అయిన ఈ 3 రాష్ట్రాలు బాలయ్యపై అటాక్ చేయటం చూస్తే బాలయ్యకి 500 కోట్ల క్లబ్ కష్టమే. కంటెంట్ సాలిడ్ గా ట్రిగర్ అయ్యి వసూళ్ల సునామీ వస్తే తప్ప.
మార్కెట్ ఎలా ఉన్నా సరే బడ్జెట్లు మాత్రం అమాంతం పెరిగిపోవాలి. కలెక్షన్స్ ఎలా ఉన్నా కాసులు మాత్రం గట్టిగా కురిపించాలి. కాంబినేషన్ కోసం ఆశపడితే ఎంతకైనా దిగి రావాలి. ఇది ఇప్పటి ప్రొడ్యూసర్స్ పరిస్థితి. ఈ ట్రెండ్ ఇక మారదా? నిర్మాత ఒక డబ్బులిచ్చే ఏటీఎంగా స్టాంప్ వేసుకోవాల్సిందేనా? ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బతుకుంటుంది. ఈ పదం అనుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ రియాలిటీకే చాలా దూరంగా ఉంటుంది. అవును, పేరుకి ఇదొక ఆర్ట్ అయినా అంతకు మించిన ఫైనాన్స్ ఇందులో బ్లెండ్ అయి ఉంటుంది. సినిమా అంటేనే కోట్లలో బిజినెస్. సక్సెస్ అయ్యిందా ఓకే, కానీ తేడా కొడితే ఏ మేకర్ ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి. తెలుగు ఇండస్ట్రీలో ఏడాదికి 300 సినిమాలొస్తే 6 సినిమాలు హిట్ అవడమే గగనమైపోయింది. అంటే అంతా తెలిసినా సినిమా చేసేందుకు రిస్క్ చేస్తున్నారంటే అది వాళ్లకున్న ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. ఏదో ఒక ఫ్రైడే ఫేట్ మారకపోతుందా అన్న ఆశ. ఆ ఆశని అలుసుగా తీసుకునే హిట్ ఫ్లాప్లకి పొంతన లేకుండా సినిమాకి బడ్జెట్లు భారీగా పెంచేయటం ఫ్యాషన్ అయిపోయింది. పక్క సినిమా 100 పెడుతుంటే మనకేం తక్కువ అంటూ పోటాపోటీగా బడ్జెట్ పెంచటం కామన్ అయిపోతోంది. సినిమా బాగుండి 4 డబ్బులు చూస్తే అంతా బానే ఉంటుంది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ కొంచెం తేడా కొట్టినా అప్పుడు అస్సలు సినిమా కనిపించేది నిర్మాతకు మాత్రమే. నంబర్ ఆఫ్ డేస్ పెంచేసి క్వాలిటీలో కాంప్రమైజ్ లేదని, కాస్టింగ్ అద్దిరిపోవాలని, విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉండాలని బడ్జెట్లు పెంచుకుపోతున్న బడా దర్శకులకి తక్కువ రోజుల్లో గ్రాఫిక్స్ జోలికెళ్లకుండా తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలుసో లేదో. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1-2 సినిమాలతో మాయమైన వాళ్లు ఎందరో. అంతంత బడ్జెట్లు పెట్టి తీయడం అవసరమా అన్న వాళ్లూ లేకపోలేదు. అది వాళ్లకి సినిమా మీద ఉన్న ప్రేమ. దాన్ని అర్థం చేసుకుని ప్రొడ్యూసర్స్ ని కాపాడుకుంటేనే ఇండస్ట్రీ 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాదు కూడదంటూ నిర్మాతని ఏటీఎంలా మారిస్తే మాత్రం అప్పట్లో నిర్మాత అనేవాడు ఉండేవాడు అని చెప్పుకోవాల్సొస్తుందేమో. సినిమాలకి గ్లామర్ టచ్ ఇవ్వటమే కానీ హిట్స్ వీళ్ళని టచ్ చేయలేకపోతున్నాయి. అలా ఒకరో ఇద్దరో కాదండోయ్, ఏకంగా 5 అందాల పాములు ఈ లైన్లో ఉన్నారు. మరి అయితే అప్పుడో ఇప్పుడో ఎందుకంటూ సక్సెస్ కోసం ఈసారి పొంగల్ సీజన్కే గురిపెట్టారు. మరి వచ్చే సంక్రాంతి అయినా ఈ సుందరాంగులకి సక్సెస్ ఇస్తుందా? అసలు హిట్ కోసం కాచు కూర్చున్న ఆ బ్యూటీలు ఎవరు? నయనతార, మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, పూజా హెగ్డే, డింపుల్ హయత్తి సినిమాలు పలకరిస్తున్నా సక్సెస్ మాత్రం పలకరించట్లేదని తెగ బాధపడిపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. అయితే ఫ్లాపుల్లో మునిగి తేలుతోన్న భామలంతా ఒకేసారి పొంగల్ పోటీలో దిగటమే కాస్త ఆశ్చర్యం. నయన్ విషయానికొస్తే అప్పుడెప్పుడో జవాన్ తో సక్సెస్ చూసిన ఈ లేడీ సూపర్ స్టార్ చిరు సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఆశపడుతోంది. అసలు ప్రమోషన్స్ కే రాని నయన్ జోరుగా ప్రమోషన్స్ చేస్తుందంటే కూడా అందుకే కాబోలు. ఇక సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి ఫేస్ లో స్మైల్ కనిపించట్లేదు. క్రెడిట్ అంతా ఐశ్వర్య రాజేష్ కొట్టేసిందేమో. అందుకే ఈసారి పక్కా అంటూ నవీన్ పొలిశెట్టితో జతకట్టి అనగనగా ఒక రాజుతో సంక్రాంతికి సిద్ధమైపోయింది. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న నిధి అగర్వాల్ కు హరిహర వీరమల్లు హ్యాండ్ ఇవ్వడంతో ఆశలన్నీ రాజసా పైనే పెట్టుకున్న పరిస్థితి. ఇక ఇదే సినిమాతో మాళవిక మోహన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది కూడా. ఇక డింపుల్ హయతి ఆశలన్నీ రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తిపైనే. కారణం భారీ హోప్స్ పెట్టుకున్న రామబాణం గురి తప్పటమే. ఇక బాలీవుడ్ నుంచి కంబ్యాక్ అయిన తరువాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని బోల్తా కొట్టడంతో జననాయకన్ సక్సెస్ తో అయినా బౌన్స్ బ్యాక్ అవుతారని ఆశపడుతోంది పూజా హెగ్డే. చూడాలి సంక్రాంతి అయినా ఈ భామల కెరియర్ కి సక్సెస్ ఇస్తుందో లేదో. కాపీ క్యాట్ సినీ ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరిది. మ్యూజిక్ మక్కి అనో, సీన్స్ కాపీ కొట్టారనో, యాక్షన్ పార్ట్స్ లేపేశారనో, ఇలా ఏదో సినిమా గురించి ఎక్కడో చోట వింటూనే ఉంటాం. తాజాగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా క్రేజ్ కొట్టేసిన ఈ బడా ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు అదే కాపీ మరకల్ని మీదేసుకోవటం ఇక్కడ విశేషం. ఇంతకీ మరకల్ని అంటించుకుంటున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో చూసేద్దామా? అవైటెడ్ సినిమాల పోస్టర్ అప్డేట్స్ వచ్చినా
ట్రైలర్ రివీల్ అయినా, సినిమా రిలీజ్ అయినా, తర్వాత సూపర్ డూపర్ హిట్ అయినా సోషల్ మీడియాలో ఓ టాక్ ఎప్పుడూ ప్రూఫ్తో సహా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఇంతకీ ఏంటా టాక్ అని అంటారా? కాపీ క్యాట్ టాక్. ఇదే టాక్ బాహుబలి ది ఎటర్నల్ వార్ ని ఊపేస్తోంది. జక్కన్న కాకుండా యానిమేషన్ కంటెంట్ లో ఎక్స్పర్ట్ అయిన ఇషాన్ శుక్లా దీన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మొన్న మధ్య రిలీజ్ అయిన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది కూడా. అయితే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ గాల్లో తేలుతూ వేగంగా దాడులు చేసుకోవటం వంటి సీక్వెన్స్ హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కుంగ్ ఫూ పాండా నుండి ఎత్తేశారని, యాక్షన్ బీట్స్ కూడా లిఫ్ట్ చేశారని, జక్కన నుండే ఈ అలవాటు వచ్చి ఉంటుందంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో నేనస్సలు కుంగ్ ఫూ పాండా సినిమా చూడలేదు, మా టీం కూడా ఈ సీన్ను ఈ చిత్రానికి దగ్గరగా తీసుకురావాలనే ఉద్దేశంతో చేయలేదు. 2 ఫైట్ సీన్స్ గాల్లోనే ఉండటంతో కొందరికి పోలిక అనిపించి ఉండొచ్చు, కానీ మా సీన్ కు రీజన్ ఏంటో సినిమా చూస్తే తెలిసిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్ శుక్లా. చూడాలి మరి రిలీజ్ అయ్యేకైనా వీటికి సరైన ఆన్సర్ దొరుకుతుందో లేదో. ఇవి వాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.